జైమ మాతృదేవి పిలుస్తున్నారు రెండో భాగం. స్వామి అరూపానంద. జైరాం బాటి. మాతృదేవి ఇంటి వసారాలో కూర్చుని తమలపాకు చిలకలు చుడుతున్నారు. అప్పుడు సమయం ఉదయం 9 గంటలు అవుతుంది. తినడానికి నాకు మరమరాలు ఇచ్చారు. అప్పుడు నేను, అమ్మా, నేను దీర్ఘకాలం జీవించకుండా ఆశీర్వదించండి అన్నాను. అప్పుడు మాతృదేవి, అలా అయితే నాతో వచ్చేయి, తక్కిన వారంతా సముచిత సమయంలో వచ్చి చేరుకుంటారు అన్నారు. అప్పుడు నేను, ఆ విషయం మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోండి అన్నాను. అప్పుడు మాతృదేవి, అదే కదా చెబుతున్నాను, నేను వచ్చి నిన్ను తీసుకువెళతాను అన్నారు. అప్పుడు నేను, ఈసారి తీసుకువెళ్ళిపోండి, తరువాత గురుదేవులు వచ్చినప్పుడు ఆయనతో వస్తాను అన్నాను. అప్పుడు మాతృదేవి నవ్వుతూ, ఇక నేను రాదలుచుకోలేదు. అప్పుడు నేను, మీరు వచ్చినా రాకున్నా నేను వస్తాను, నాకు రావాలనే ఇచ్చ ఉంది అన్నాను. అప్పుడు మాతృదేవి, ఆ సమయంలో బహుశా నువ్వు ఇష్టపడవేమో. ఈ లోకంలో ఏముంది, మంచిగా ఉన్న విషయం ఒక్కటి చెప్పు చూద్దాం. అందుకే కదా గురుదేవులు అన్నం, కూర ఇత్యాది అతి నిరాడంబర ఆహారాన్నే కదా ఆరగించేవారు. ఏదైనా తీపి భక్ష్యం ఇచ్చినప్పుడు దీనిలో ఏం ప్రత్యేకత ఉంది, కేవలం మట్టిలో ఉన్నదే ఈ తీపి భక్ష్యంలోనూ ఉంది అనేవారు. అప్పుడు నేను, అమ్మా, గురుదేవులను ఎందుకు ఉదహరిస్తారు, ఆయనకు సరిసమానులు ఎవరున్నారు అన్నాను. అప్పుడు మాతృదేవి, అదే కదా, ఆయనకు సరితూగేవారెవరున్నారు. ఇక ఆ సమయంలో మాతృదేవికి వచ్చిన ఉత్తరాలు చదివి వినిపించడానికి వరదా మావయ్య వచ్చాడు. నా సోదరుడు వ్రాసిన ఉత్తరం కూడా వాటిలో ఉంది. నన్ను ఇంటికి తిరిగి పంపమని మాతృదేవిని అర్థిస్తూ వ్రాశాడు. ఉత్తరం క్లుప్తంగా ఉన్నప్పటికీ చక్కని శైలిలో సాగింది. ఆహా, ఎంత బాగా వ్రాశాడు అన్నారు మాతృదేవి. ఆ తరువాత నాతో, నాయనా, ఇంటికి వెళతావా అని అడిగారు. నన్ను పరీక్షించడానికే అలా అడిగారు. అమ్మా, అలా అనకండి అన్నాను నేను. అప్పుడు మాతృదేవి, పోనీలే, అనేకులు సంసార జీవితం గడుపుతున్నారు, నువ్వొక్కడివి గడపకపోతే కొంప ఏమీ మునిగిపోదు. అప్పుడు నేను ఎంతో విలపించసాగాను. మాతృదేవి, ఏడవకు నాయనా, మీరంతా దైవాంశ సంభూతులు. భగవంతుని కోసం సర్వస్వాన్ని త్యజించడం ఎవరికి సాధ్యం? భగవంతుణ్ణి శరణుజొచ్చినప్పుడు విధివ్రాత మారిపోతుంది. భగవదనుభూతి పొందిన వ్యక్తికి 2 కొమ్ములు పుట్టుకొస్తాయా? లేదు. అతడికి నిత్యానిత్య వివేకం జనిస్తుంది, దివ్య ప్రేరణ కలుగుతుంది. అతడు జనన మరణాలకు అతీతుడు. అతడు భగవదనుభూతి పొందగలడు. అలా కాకుండా భగవత్ సాక్షాత్కారం ఎలా లభిస్తుంది? ఎవరితో భగవంతుడు మాట్లాడుతాడు? అనుభూతితోనే దర్శనము, మాట్లాడడమును. సమస్తము అనుభూతితోనే జరుగుతుంది అన్నారు మాతృదేవి. అప్పుడు నేను, అమ్మా, మరొకటి కూడా ఉంది, ప్రత్యక్ష దర్శనం. అప్పుడు మాతృదేవి, అది నరేంద్రుడు మాత్రమే పొందగలిగాడు. అతడి ముక్తికి తాళం చెవి గురుదేవుల దగ్గర ఉంది. ఇంకేముంది, జపధ్యానాలు అనుష్ఠించడం, గురుదేవులను ప్రార్థించడం, ఇదే కదా అసలు విషయం. ఇక ఆయన ఎవరు? ఆయన సదా మన సొంతమే కదా. అప్పుడు నేను, అమ్మా, గురుదేవులు సదా మన సొంతమే అన్న యథార్థాన్ని నేను గ్రహించేలా ఆశీర్వదించండి అన్నాను. అప్పుడు మాతృదేవి, ఆ విషయాన్ని పదే పదే చెప్పాలా ఏమిటి? గ్రహించగలవు, గ్రహించగలవు అన్నారు. ఇక రాత్రి మాతృదేవి గదిలో మాట్లాడుతున్నాను. వేదాంతం గురించి నేను ఇలా అన్నాను. నామరూపాలు తప్ప మరేదీ లేదు. జడ పదార్థం ఉందని నిరూపించలేము. అందువలననే
భగవంతుడు అది ఇది అంటూ ఏదీ లేదని అభిప్రాయపడుతున్నారు. గురుదేవులు, మాతృదేవి మొదలైనవన్నీ యథార్థాలు కావనే నా అభిప్రాయం. నా భావనను తక్షణమే గ్రహించిన మాతృదేవి ఇలా అన్నారు. నరేన్ ఒకసారి నాతో, అమ్మా, గురువు పాదపద్మాలను ఉపేక్షించే జ్ఞానం జ్ఞానమే కాదు, అది అజ్ఞానం. గురువు పాదార విందాలను కాకపోతే ఇక దేనిని జ్ఞానం ఆధారం చేసుకుంటుంది అని అన్నాడు. ఇటువంటి మెట్ట వేదాంతాన్ని కట్టిపెట్టు. తర్కంతో భగవంతుడిని ఎవరు తెలుసుకోగలిగారు? శుకుడు, వ్యాసుడు అంతెందుకు, సాక్షాత్తు పరమేశ్వరుడు సైతం మహా అయితే గండు చీమలు అంతే. ఇక్కడ శ్రీరామకృష్ణుల వారు కథామృతంలో తెలిపిన దృష్టాంతాన్ని సూచిస్తున్నారు. బ్రహ్మాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకున్నామని భావిస్తారు. ఒకసారి ఒక చీమ చక్కెర కొండ దగ్గరికి వెళ్ళింది. ఒక్క చక్కెర కణంతోనే దాని కడుపు నిండిపోయింది. మరొక కణాన్ని నోటకరుచుకుని ఇంటికి వెళ్ళిపోతోంది. వెళుతూ మళ్ళీ వచ్చి అమాంతం చక్కెర కొండనంతా ఇంటికి మోసుకుపోతాను అనుకుంది. మిడిమిడి జ్ఞానం కలవారు ఇలాగే ఆలోచిస్తుంటారు. బ్రహ్మం అవాజ్మానస గోచరమని వారు తెలుసుకోలేరు. ఎంత గొప్ప వ్యక్తి అయినా బ్రహ్మాన్ని గురించి ఎంత తెలుసుకోగలరు? సుఖదేవాది ఋషులు కాస్త పెద్ద చీమలు వంటివారు. వారు కూడా మహా అయితే 8-10 చక్కెర కణాలను తీసుకుపోగలుగుతారు అంతే. అప్పుడు నేను అర్థం చేసుకోగోరతాను. కించిత్ అర్థం చేసుకున్నాను కూడా. తర్కించడం మానుకోవడం ఎలా అని అన్నాను. అప్పుడు మాతృదేవి, పరిపూర్ణ జ్ఞానం సంతరించుకునేంత వరకు కూడా తర్కం నిష్క్రమించదు. ఆ తరువాత సృష్టిని గురించిన ప్రస్తావన వచ్చింది. అప్పుడు నేను, అమ్మా, అసంఖ్యాకాలైన చిన్న పెద్ద జీవరాశులన్నీ ఏకకాలంలో సృష్టింపబడ్డాయా అని అడిగాను. అప్పుడు మాతృదేవి, చిత్రాన్ని గీసేటప్పుడు చిత్రకారుడు కళ్ళు, ముఖం, ముక్కు ఇత్యాదులను ఒక్కొక్కటిగా చిత్రించి తదుపరి చిత్రాన్ని పూర్తి చేస్తాడు. అదేవిధంగా భగవంతుడు కూడా ఒక్కొక్కటిగా సృష్టిస్తాడా ఏమిటి? కానే కాదు. భగవంతునికి విశిష్ట శక్తి ఉంది. ఆయన అంటే అన్నీ సృష్టించబడతాయి. ఆయన అంటే అవన్నీ లయించిపోతాయి. ఉన్నవన్నీ ఏకకాలంలో సృజింపబడ్డాయి. ఒకదాని తరువాత ఒకటి కాదు. తినుబండారాల వాసన కారణంగా గండు చీమలు మాతృదేవి గదిలో అటూ ఇటూ పాకుతున్నాయి. హఠాత్తుగా నేను ఒక చీమను చూపిస్తూ, అలా అయితే ఈ చీమ ఎందుకు వెనుకబడింది? ఇది మనిషిగా రూపొందడానికి సుదీర్ఘకాలం పడుతుందే అన్నాను. అందుకు మాతృదేవి, అవును, అది నిజమే అన్నారు. పిదప సృష్టిని గురించి ప్రస్తావిస్తూ, ఒక కల్పం పూర్తయ్యాక నిద్ర నుండి మేల్కొన్నట్లు అందరూ ప్రభవిస్తారు అని చెప్పారు. ఇక ఆ తరువాత జపతపాదుల గురించి ప్రశ్నించాను. అందుకు మాతృదేవి ఇలా జవాబిచ్చారు. జపతపాదులు వంటి ఆధ్యాత్మిక సాధనా అనుష్ఠానాల వలన కర్మబంధనాలు తెగిపోతాయి. కానీ ప్రేమ భక్తి లేకుండా భగవత్ సాక్షాత్కారం లభించదు. జపతపాదులు ప్రాధాన్యం ఏమిటో తెలుసా? వీటి వలన ఇంద్రియాలను నిగ్రహించవచ్చు. మాటల మధ్యలో లలిత్ బాబు గురించిన ప్రస్తావన వచ్చింది. కొన్ని నెలల నుండి ఆయన తీవ్ర వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. పరిస్థితి విషమించింది. మాతృదేవి ఆయన్ను ఎంతో అభిమానించారు. ఆయన వ్యాధిగ్రస్తుడై ఉండడం పట్ల మాతృదేవి ఎంతో ఆవేదన చెందారు. అప్పుడు ఆమె ఇలా అన్నారు. లలిత్ నాకెంతో ఆర్థిక సహాయాన్ని అందించాడు. తన బండిలో నన్ను త్రిప్పి తీసుకువచ్చేవాడు. దక్షిణేశ్వరంలోనూ కామార్పూర్లోనూ పూజా కార్యాల నిమిత్తం ఎంతో ధనం ఇచ్చాడు. నా లలిత్ హృదయం అమూల్యమైనది.
సంపన్నులైన అనేకులు పిసినారులుగానే ఉంటారు. ధనవంతుడు భగవంతునికి భక్తులకు సేవ చేసి ఆరాధించాలి. పేదవారు నామజపం చేస్తూ ఆరాధించాలి. ప్రేమ భక్తిని గురించి ప్రస్తావిస్తూ మాతృదేవి ఇలా అన్నారు. బృందావనంలోని గోపబాలురు జపధ్యానాదులు అనుష్ఠించే శ్రీకృష్ణుణ్ణి పొందారా? లేదు. ఓయ్ కృష్ణ, ఇక్కడకురా, ఇది తిను, అది తీసుకో అంటూ నెచ్చెలిమితోనే ఆయన్ను పొందగలిగారు. అప్పుడు నేను భగవంతుడిని ప్రేమ అభివ్యక్తను చూపకుండా ఎలా ఆయన పట్ల పరితప్తత కలుగుతుంది అని అడిగాను. అప్పుడు మాతృదేవి, అవును, అది నిజమే, అది ఆయన అనుగ్రహానికి సంబంధించింది అన్నారు. ఇక ఉదయం నేను మాతృదేవిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె తమలపాకు చిలకలు చుడుతున్నారు. ఆమె పక్కన కూర్చుని ఇలా మాట్లాడాను. అమ్మా, నేనెంతో చూశాను, విన్నాను, కానీ మిమ్మల్ని నా సొంత తల్లిగా అవగతం చేసుకోలేకపోతున్నాను అన్నాను. అప్పుడు మాతృదేవి, నాయనా, అలా కాకుంటే నువ్వెందుకు ఇక్కడికి రావాలి? ఎవరికి చెందవలసిన వారు వారికే చెందుతారు. ప్రతి యుగంలోనూ తెంచే అవతారమూర్తులతో వారికి చెందినవారు కూడా వస్తారు. నేను నీ తల్లిననే నిజాన్ని సముచిత సమయంలో గ్రహిస్తావు. ఇక కాసేపయ్యాక నా తల్లిదండ్రులు, సోదరుల గురించి మాట్లాడాను. తల్లిదండ్రులు నన్ను పెంచారు. వారు గతించారు. ప్రస్తుతం వారు ఎక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియదు. నా సోదరులు సద్గుణవంతులుగా ఉండాలని ఆశీర్వదించండి అన్నాను. అప్పుడు మాతృదేవి, అందరూ భగవంతుణ్ణి పొందగోరతారా? ఈ ఇంట్లో ఎందరో ఉన్నారు. అందరూ నన్ను కోరుకుంటున్నారా? కాస్త ఆగి వివాహం చేసుకోవద్దు. గృహస్థ జీవితంలోకి వెళ్ళబోకు. వివాహం చేసుకోకపోతే ఏం? ఎక్కడున్నా స్వతంత్రంగా మసులుకోవచ్చు. వివాహమే దుఃఖాలన్నింటికీ మూల కారణం అన్నారు. అప్పుడు నేను, కానీ అమ్మా, నాకు భయంగానే ఉంది. అప్పుడు మాతృదేవి, భయపడకు, అంతా గురుదేవుల సంకల్పానుసారమే జరుగుతుంది. అప్పుడు నేను, మనస్సే సమస్తము. మనస్సు మాత్రం పావనంగా ఉంటే ఎక్కడుంటే ఏం? నా మనస్సు సదా సర్వవేళలా పావనంగా ఉండేలా అనుగ్రహించండి అని అడిగాను. అప్పుడు మాతృదేవి తథాస్తు అన్నారు. నేడు మాతృదేవి పుట్టినరోజు. కొద్ది రోజులకు మునుపు ప్రబోధ్ బాబు వచ్చి మాతృదేవి పుట్టినరోజు విశేష పూజ నిమిత్తం మాతృదేవి సోదరులకు 5 రూపాయలు ఇచ్చారు. మాతృదేవి మాతో, ప్రత్యేకంగా ఏమీ చేయకండి, ఒక కొత్త చీర మాత్రం ధరిస్తాను, గురుదేవులకు నైవేద్యాన్ని సమర్పిద్దాం, ఆ తరువాత ప్రసాదాన్ని ఆరగిద్దాం, అంతే అని చెప్పారు. పూజ పూర్తయ్యాక మాతృదేవి తమ గదిలో మంచం మీద కాళ్లను క్రిందకు వేలాడదీసి కూర్చున్నారు. కొత్త చీరను ధరించారు. ప్రబోధ్ బాబు మాతృదేవి పాదపద్మాలకు పువ్వులు సమర్పించారు. పక్కనే నిలబడి ఉన్న నాతో, నాయనా, నువ్వు పువ్వులు అర్పించవా? ఇదిగో ఈ పువ్వులు తీసుకో అని చెప్పారు. నేను కూడా మాతృదేవి పాదపద్మాలకు పువ్వులు సమర్పించాను. మధ్యాహ్నం కమ్మని భోజనం తిన్నాం. ఆ తరువాత కార్యాలయాల పనుల నిమిత్తం ప్రబోధ్ బాబు కలకత్తాకు బయలుదేరారు. విరోచనాల కారణంగా నేను వెళ్ళలేదు. ఒకరోజు మాటల మధ్యలో మాతృదేవి ఇలా అన్నారు. భగవంతుడిని ఎవరైనా బద్ధుణ్ణి చెయ్యగలరా? భగవంతుడు సమ్మతించాడు కాబట్టే యశోద శ్రీకృష్ణుణ్ణి బంధించగలిగింది. ఆయన కరుణించారు కాబట్టే గోపికలు ఆయన్ని పొందగలిగారు. కోర్కెలు ఉన్నంతదాకా పుట్టుకలకు అంతం లేదు. పదే పదే పుట్టడానికి కారణం కోర్కెలే. కాస్త పటిక బెల్లం తినాలనే కోర్కె ఉన్నా కూడా మళ్ళీ పుట్టవలసిందే. అందుకే
మఠానికి వివిధ రకాల ఆహార పదార్థాలు తెప్పిస్తున్నారు. కోర్కెను ఒక సూక్ష్మమైన బీజంతో పోల్చవచ్చు. నలుసు వంటి విత్తనం నుండి కాలక్రమేణా బ్రహ్మాండమైన మర్రి వృక్షం పెరిగేటట్లు కోర్కెలున్నంతదాకా పునర్జన్మ అనివార్యం. ఒక దిండు గళీబు నుండి మరొక దిండు గళీబులోకి జీవుడిని ప్రవేశపెట్టినట్లుగా ఉంటుందది. సమూలంగా కోర్కెల నుండి విడివడే వ్యక్తులు ఎంతో అరుదు. కోర్కెల కారణంగా ఒక వ్యక్తి పునర్జన్మనెత్తినా పూర్వజన్మలో చేసిన సత్కర్మల ఫలం ఉండి ఉంటే ఈ జన్మలో కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని సమూలంగా కోల్పోకుండా ఉంటాడు. బృందావనంలోని గోవిందజీ ఆలయ పూజారి ఒకరు దేవునికి నివేదించిన ప్రసాదాన్ని తన ఉంపుడు గత్తెకు ఇచ్చేవాడు. ఈ పాపం కారణంగా అతడు పిశాచమైనాడు. కానీ ఆలయంలో పూజలు నిర్వర్తించాడు కదా, ఆ పుణ్యఫలంగా అతడు ఒకరోజు అందరికీ భౌతిక దేహంతో కనిపించాడు. సత్కర్మ ఫలంగా అతడు అలా అందరికీ కనిపించగలిగాడు. తన అధోగతికి కారణాన్ని అందరికీ తెలిపాడు. తరువాత అతడు అందరితో భగవంతునికి ఉత్సవం జరిపించి నామ సంకీర్తనం చేయించండి, నాకు సద్గతి ప్రాప్తిస్తుంది అని చెప్పాడు. అప్పుడు నేను మాతృదేవితో, ఉత్సవాలు జరిపించడం వలన నామ సంకీర్తనం చేయించడం వలన సద్గతి కలుగుతుందా అని అడిగాను. అప్పుడు మాతృదేవి, అవును, వైష్ణవులు అలాగే చెబుతారు. వారు శ్రాద్ధం ఇత్యాదులు నిర్వహించరు. పూరీలో ఒకసారి జగన్నాథ దర్శనం చేసుకున్నాను. వేలాది మంది భక్తులు అలా దర్శనం చేసుకోవడం చూసి నాకు ఎంతో ఆనందం కలిగింది. ఆనంద బాష్పాలు స్రవించాయి. ఆహా, ఆశ్చర్యం! ఇంతమంది ముక్తులైపోతారు అని అనుకున్నాను. కానీ అలా జరగదు. కోర్కెల నుండి పూర్తిగా విడివడిన ఏ కొద్ది మంది మాత్రమే ముక్తిని పొందుతారని అర్థం చేసుకున్నాను. ఒకరోజు నేను మాతృదేవి ఇంటి వసారాలో కూర్చుని మరమరాలు తింటూ మాతృదేవితో, అమ్మా, మఠంలో ఉండాలంటే సన్యాసం పుచ్చుకోవాలా అని అడిగాను. అప్పుడు మాతృదేవి, అవును నాయనా. అప్పుడు నేను, కానీ అమ్మా, సన్యాసం మితిమీరిన గర్వానికి తావిస్తుందే అన్నాను. అప్పుడు మాతృదేవి, అవును, గర్వమే. నాకు నమస్కరించలేదు, మర్యాద చూపలేదు, ఇది చెయ్యలేదు, అది చెయ్యలేదు అంటూ అనుకోవచ్చు. అంతకంటే తమ తెల్ల చీరను చూపిస్తూ ఇదే మంచిది అంటే ఆంతరిక సన్యాసం శ్రేష్టం అన్నారు. ఇక బృందావనంలో వైష్ణవ సాంప్రదాయానికి చెందిన గొప్ప సాధువు గౌర్ శిరోమణి. ఆయన తమ వృద్ధాప్యంలో ఇంద్రియ శక్తులను కోల్పోయిన తరువాత సన్యాసం పుచ్చుకున్నారు. అందం పట్ల గర్వము, సద్గుణాల పట్ల గర్వము, చదువు పట్ల గర్వము, సన్యాసం పట్ల గర్వము, ఇవన్నీ సులభంగా తొలగిపోతాయా నాయనా? సన్యాస జీవితానికి సిద్ధం కమ్మని మాతృదేవి నాతో చెప్పారు. ఇంటికి వెళ్ళి నీ సోదరులతో, నేను పనీగిని ఏమీ చెయ్యలేను, మన తల్లి కూడా లేదు, అందువలన నేను ఎవ్వరికీ సేవ చేయవలసింది లేదు, అది నా వల్ల కాదు కూడా. మీరు ఇల్లు వాకిలి చూసుకుని సంతోషంగా ఉండండి అని చెప్పివెయ్యి. సన్యాస జీవితంలో ఇబ్బందుల గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు, మఠంలో బిడ్డలు కష్టపడుతున్నారు. తినడానికి, కట్టుకోవడానికి ఇతరత్ర ఏమీ లేవు. ఇది నాకు నచ్చలేదు. యోగెన్ ఎంతో కష్టంతో జీవితం గడిపాడు. మరీ చిన్న వయస్సులోనే మరణించాడు. ఇక నేను రాత్రి మాతృదేవితో మళ్ళీ మాట్లాడాను. అమ్మా, భగవదనుగ్రహం లభిస్తే సముచిత తరుణం వచ్చేదాకా వేచి ఉండవలసింది లేదు కదా అని అడిగాను. అప్పుడు మాతృదేవి, నిజమే, కానీ ఇతర మాసాలలో లభించే మామిడి పండ్లు
జ్యేష్ఠమాసంలో లభించే పండ్లలాగా తీయగా ఉంటాయా? ఋతువు కాని కాలంలో కూడా పండ్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఆశ్వీజ మాసంలో సైతం పనస పండ్లు, మామిడి పండ్లు లభిస్తున్నాయి. కానీ అవి సముచిత ఋతువుల్లో లభించే పండ్లలా రుచిగా ఉండవు. భగవత్ సాక్షాత్కార మార్గాల విషయంలో కూడా ఇంతే. ఈ జన్మలో కొంత జపం, తపస్సు చేయవచ్చు. మరు జన్మలో కొంత ఆత్మ వికాసం పొందవచ్చు. ఆపై జన్మలో ఇంకా పురోగమించవచ్చు. ఇలాగే కదా, మరేమిటి? ఆకస్మికంగా భగవదనుభూతి పొందే విషయం గురించి మాతృదేవి ఇలా అన్నారు. భగవంతుడు శిశునైజం కలవారు. ఒకడు కోరుకోకుండానే ఇస్తారు, మరొకడు కోరుకున్నప్పటికీ ఇవ్వరు. అంతా ఆయన ఇచ్చ. మరొక రోజు ఉదయం మాతృదేవి వసారాలో కూర్చుని తమలపాకు చిలుకలు చుడుతున్నారు. అప్పుడు నేను, భవిష్యత్తులో మీ ప్రాప్తం కోసం ఎందరో ఎన్నెన్నో సాధనలు అనుష్ఠించనున్నారు అన్నాను. అప్పుడు మాతృదేవి నవ్వుతూ, ఏమంటున్నావు? మాతృదేవికి వాతరోగం ఉండేది. ఆమె ఇలా కుంటుతూ నడిచేవారు అని ప్రతి ఒక్కరూ చెప్పనున్నారు. అప్పుడు నేను, కావాలంటే మీరు అలా అనుకోవచ్చు అని అన్నాను. అప్పుడు మాతృదేవి, కాశీపూర్లో వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు గురుదేవులు ఇలా చెప్పారు. ఏదైనా లబ్ధి కోరుతూ వచ్చేవారంతా, ఆహా, వీరికి వ్యాధ, ఈయన ఎలా అవతార పురుషులై ఉంటారు, అంతా అబద్ధం అంటూ వెళ్ళిపోయేవారు. కానీ నా వారు నా ఈ వ్యాధిని చూసి ఎంతో కలత చెందుతున్నారు అనేవారు గురుదేవులు. ఇక నాకు మంత్రదీక్ష ప్రసాదించిన ముందు రోజు నేను అమ్మతో, అమ్మా, మంత్రదీక్ష పుచ్చుకోవాలనుకుంటున్నాను అన్నాను. అప్పుడు మాతృదేవి, నువ్వు ఇంకా మంత్రదీక్ష పుచ్చుకోలేదా అన్నారు. అప్పుడు నేను లేదని చెప్పాను. అప్పుడు మాతృదేవి, మంత్రదీక్ష పుచ్చుకున్నావనే అనుకున్నాను. ఇక మర్నాడు మంత్రదీక్ష ప్రసాదించిన తరువాత మాతృదేవి, భగవంతుని పవిత్ర నామజపంతో నీ మనశ్శరీరాలు పరిశుద్ధమవుతాయిగాక అంటూ నన్ను ఆశీర్వదించారు. ఇక నేను వ్రేళ్లతో లెక్కించి జపం చెయ్యాలా, ఊరికే జపిస్తే చాలదా అని అడిగాను. అప్పుడు మాతృదేవి, భగవంతుడు మనకు వ్రేళ్లను ఇచ్చింది జపం చేసే భాగ్యం పొందాలనే కదా అన్నారు. ఒకరోజు మాతృదేవిని నేను ఇలా అడిగాను, అమ్మా, భగవంతుడంటూ ఒకరు ఉండి ఉంటే ఈ లోకంలో ఇంత దుఃఖము, ఇన్ని కష్టాలు ఎందుకు ఉన్నాయి? ఆయన వీటన్నింటినీ పట్టించుకోరా? వీటిని తొలగించే శక్తి ఆయనకు లేదా అని అడిగాను. అప్పుడు మాతృదేవి, సుఖ దుఃఖాలతో కూడుకొన్నదే సృష్టి. దుఃఖమే లేకుంటే సుఖానుభూతి ఉంటుందా? అందరూ సుఖంగా ఉండడం సాధ్యమా? ఒకప్పుడు సీత రామునితో ఇలా అన్నారు, అందరి కష్టాలను, దుఃఖాలను మీరు తీర్చరాదా? మీ రాజ్యంలోని పౌరులందరూ సంతోషంగా ఉండేలా చెయ్యండి. మీరు సంకల్పిస్తే అది సాధ్యమే అన్నప్పుడు శ్రీరాముడు, ఏకకాలంలో అందరూ సంతోషంగా ఉండడమన్నది ఎలా సాధ్యం అని అన్నారు. అప్పుడు సీత, ఎందుకు సాధ్యం కాదు? మీరు తలుచుకుంటే సాధ్యమే. ఎవరికి ఏం కావాలో వాటిని కోశాగారం నుండి సరఫరా చేసేలా చూడండి అని అన్నారు. అప్పుడు వెంటనే శ్రీరాముడు, సరే, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని చెప్పి లక్ష్మణుణ్ణి పిలిచి, ఎవరికి ఏది కావలసినా వాటిని కోశాగారం నుండి తీసుకోవచ్చునని ప్రకటించు అని ఆజ్ఞ జారీ చేశారు. దాంతో పౌరులు వెంటనే రాజభవనానికి వెళ్ళి తమ అవసరాలు తెలియచేశారు. కోశాగారాన్ని తెరిచారు. అందరూ సుఖంగా జీవించసాగారు. అప్పుడు శ్రీరాముని మాయా ప్రభావంతో సీతారాములు నివసిస్తున్న భవనం పైకప్పు కారసాగింది. మరమ్మత్తు చేయడానికి మనుషులకై కబురు పంపారు.
కానీ పని చేయడానికి మనుషులెక్కడ లభిస్తారు? మరమ్మతులు చేయడానికి ఎవరొస్తారు? మనుషులు దొరకక మరమ్మత్తు పనులన్నీ స్తంభించిపోయాయి. ఈ సంగతి పౌరులు శ్రీరామునికి చెప్పి మొరపెట్టుకున్నారు. ఇక గత్యంతరం లేక సీత శ్రీరామునితో ఇలా తడుస్తూ తడుస్తూ ఇక భరించలేను, అన్నింటినీ మునుపు ఉన్నట్లే చెయ్యండి, అప్పుడే పనులకు మనుషులు లభిస్తారు. ఏకకాలంలో అందరూ సంతోషంగా ఉండడమనేది అసంభవం అన్నారు. అప్పుడు శ్రీరాముడు అలాగే జరుగుగాక అన్నారు. అన్నీ మునుపటిలా సర్దుకున్నాయి. పనికి మనుషులు లభించసాగారు. అప్పుడు సీత, ప్రభూ, ఈ సృష్టి ఏమి అద్భుత లీల అన్నారు. సర్వదా సర్వవేళలా సంతోషంగా ఉండేవారు ఎవ్వరూ ఉండరు. అలాగే అన్ని జన్మలలోనూ దుఃఖాన్నే అనుభవించేవారు ఉండరు. కర్మకు తగ్గట్లే ఫలితం, అందుకు తగ్గట్లే అవకాశాలు లభిస్తాయి అన్నారు మాతృదేవి.